బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. 7 కొండలతో పాటు మరో కొండను తలపించేలా చెత్త పేరుకుపోయింది. 20 ఏళ్లుగా అధికారులెవరూ పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో అలా పెరిగిపోతుంది. 2 ఏళ్ల క్రితం గత పాలక మండలి రీసైక్లింగ్ కు ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్ కట్టబెట్టింది. కానీ ఆ కంపెనీ మాత్రం నామమాత్రంగా పనులు చేయడంతో చెత్త అలానే ఉండిపోయింది. దీంతో కొత్త పాలక మండలి చెత్త క్లియరెన్స్ పై దృష్టి పెట్టింది. చైర్మన్ బిఆర్ నాయుడు రంగంలోకి దిగి డిఆర్డీఓ సలహాదారుడు సతీష్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఎరువులు తయారు చేసే కంపెనీలతో మాట్లాడాలని సూచించినట్టు తెలుస్తోంది. తిరుమలలో పేరుకుపోయిన చెత్త కుప్పలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, గత 22 సంవత్సరాలుగా తిరుమల క్షేత్రంలో పోగుబడ్డ చెత్తను రీసైక్లింగ్ చేయడం కానీ కిందికి పంపడం కూడా చేయకుండా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఫలితంగా తిరుమలలో 4.5 లక్షల టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఏదైతే ఎట్టకేలకు గత 2 సంవత్సరాల క్రితం గత పాలక మండలి కొద్దిగా స్పందించింది. ఒక జిగ్మా అనే కంపెనీకి రీసైక్లింగ్ చేయడానికి అనుమతులు ఇచ్చింది. అయితే రీసైక్లింగ్ కూడా ఏదైతే టీటీడీ నిధులను వ్యయం చేస్తున్నారో ప్రతిరోజు 50 లక్షల రూపాయల పైగా వ్యయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వచ్చిన పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆ చెత్త డంపింగ్ యార్డులను మొత్తం పరిశీలించి చెత్త మొత్తం తరలించడానికి టైం బౌండ్ నిర్ణయించాలంటూ కూడా అధికారులను ఆదేశించాడు. అయితే ఏదైతే ఇంజనీరింగ్ స్థాయి అధికారులు కానీ చెత్త తరలింపులో కీలకంగా వ్యవహరించే అధికారులు ఖచ్చితంగా డబ్బులు పెడితే తప్ప చెత్త క్లియరెన్స్ కాదంటూ కొత్త వాదం తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డిఆర్డీఓ సలహాదారుడు సతీష్ రెడ్డితో సంప్రదింపులు జరిపాడు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే చెత్త తరలింపులో ఉపయోగపడి చెత్త నుంచి ఎరువులు అదేవిధంగా చెత్త నుంచి ఏదైతే విద్యుత్ సరఫరా చేసే కంపెనీలకు ఈ చెత్తను సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, అందుకు వారు ఉచితంగా చేసే అవకాశం ఉందని అంటూ కూడా వారు కొంతమంది ముందుకు వచ్చిన నేపథ్యం. అయితే అధికార యంత్రాంగం ఆ దిశగా ముందుకు పనిచేయడం లేదు. మొత్తం మీద జిగ్మా అనే కంపెనీ నత్తనడకన అక్కడ పనులు చేస్తుంది. 4.5 లక్షల టన్నులు పేరుకుపోయిన చెత్తను తరలించడానికి కనీసం దాంట్లో ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ఏదైతే 10% చెత్తను కూడా క్లియరెన్స్ చేయలేని పరిస్థితి. అయితే చెత్త తరలింపు ఆలస్యం కావడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని అటు పర్యావరణ ప్రేమికులు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పేరుకుపోవడము, ప్లాస్టిక్ అవశేషాలు భూమిలోకి ఇంకి అవి నీటిలో కలవడం వల్ల ఏదైతే జంతువులకు సంతానోత్పత్తి శక్తి కూడా క్షీణించే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణం కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ విషయంలో వేగంగా ముందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఖచ్చితంగా నిధులు వెచ్చించాల్సిందే అంటూ కింది స్థాయి అధికారులు కొత్త పల్లవి అందుకున్న పరిస్థితి. ప్రతిరోజు 50 లక్షల రూపాయలు ఓన్లీ ఏదైతే రీసైక్లింగ్ వ్యవహారానికి నడిపే ఇంధనానికి అవసరమవుతుంది. దీంతోపాటు కూలీలు సంఖ్య కూడా రెట్టింపు పెట్టాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే టీటీడీ చైర్మన్ బహుళజాతి కంపెనీలతోనూ అదేవిధంగా ప్రైవేటు సెక్టార్కు సంబంధించిన సిఆర్ఎస్ నిధులను ఇందుకు వినియోగం చేసుకునే విధంగా ఆ విధంగా వారితో మాట్లాడుతున్నప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం ఈ విషయంలో పూర్తి స్థాయిలో అటు అధికారులు పాలక మండలి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప ఈ చెత్త తరలింపు వేగవంతం అయ్యే అవకాశం లేదు. కనీసం సంవత్సరం లోపుగా అయినా ఈ పేరుకుపోయిన 4.5 లక్షల టన్నుల చెత్తను తరలించడానికి ప్రయత్నించాలని కూడా ఇటు భక్తులతో పాటు పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రతిరోజు 65 నుంచి 70 టన్నుల చెత్త తిరుమలలో పేరుకుపోతుంది. ఈ చెత్తను తరలించడానికి ఎప్పటికప్పుడు సైక్లింగ్ చేస్తున్నారు. ఏదైతే విడిగా వాటిని విడివిడి చేస్తూ ప్లాస్టిక్ను కిందికి అదేవిధంగా ఏదైతే తడి పొడి చెత్తగా వాటినంతా విభజించి వాటిని అటు ఎరువులకుగాను అదేవిధంగా చెత్త ప్లాస్టిక్ను వేరే విధంగాను వాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ గత 20 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త పెద్ద కొండలాగా మారిన పరిస్థితిలో ఈ చెత్తను మాత్రం పూర్తిగా వెంటనే తరలించాలంటూ కూడా అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటుండగా అధికారులు మాత్రం ఇందుకు పెద్ద ఎత్తున నిధులు వ్యయం అవుతా ఉంటున్నాయి. మొత్తం మీద ఈ విషయంలో ఈ ఇద్దరి మధ్య ఈ
వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అటు ఏదైతే పాలక మండలి కానీ అధికారులు కానీ ఈ చెత్త తరలింపును వేగంగా చేయాలంటూ కూడా ఇటు పర్యావరణ వేత్తలతో పాటు భక్తులు కోరుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఏదైతే ఇటు టీటీడీతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ చెత్తను పూర్తి స్థాయిలో అటు క్లియరెన్స్ చేస్తే తప్ప అక్కడ ఏదైతే గోగర్భం డ్యామ్ సమీపంలో నిల్వ ఉన్న పేరుకుపోయిన చెత్తను పూర్తిగా అటు తరలించే అవకాశం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద ఇది ఒక తిరుమలకు మరో అదనంగా ఇది ఒక భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించే అవకాశం ఉన్నందువల్ల ముందుగా చెత్తను క్లియర్ చేయాలంటూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ దామోదర్.